హలో హాయ్ అండి, ఈపీఎఫ్ న్యూస్ 7కి స్వాగతం అండి. ఈ వీడియోలో ఈపీఎఫ్ సంబంధించిన మరికొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనమాట. ఈ యొక్క అడ్వాన్స్ క్లెయిమ్స్ అనేవి జస్ట్ 3 daysలో మనకి అవుతాయని చెప్పేసి, అయిన క్లెయిమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అట్లాగే డిస్బర్స్ అయిన అమౌంట్ ఎంత అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సెటిల్ అయిన క్లెయిమ్స్ అనేవి 25.34 lakhs అని చెప్పేసి, అలాగే డిస్బర్స్ అయిన అమౌంట్ అనేది 3,406 కోట్లు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే మీరు ఎవరికైనా 3 daysలో క్లెయిమ్ అనేది అయిందా అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ 2-3 నెలల్లో మీకు మీ యొక్క క్లెయిమ్స్ అనేవి 3 daysలో అయ్యాయా లేదా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈపీఎఫ్ క్లెయిమ్స్ అనేవి ఇప్పుడైతే చాలా ల్యాగ్ అవుతున్నాయి. సో 3 daysలో అయితే అవ్వట్లేదు, ఓకేనా. సో చాలా టైం పడుతున్నాయి, చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. అసలు ఈ హౌసింగ్ అనే ఆప్షన్ తీసుకుంటే అది 25 days 30 days కూడా పడుతుంది. బట్ ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకుంటే కనుక ఒక 10 daysలో, అంటే ఒక కనీసం 15 daysలో కూడా అవుతుంది. పర్లేదు, ఒక 10 days అట్లా టైం తీసుకొని క్లెయిమ్ అయితే సెటిల్మెంట్ అవుతుంది. కానీ వేరే అదర్ ఏ పారా సెలెక్ట్ చేసుకున్నా మ్యారేజ్, ఎడ్యుకేషన్, హౌసింగ్ ఆప్షన్ అసలు అవ్వట్లేదు. ఓకే, సో వీళ్ళైతే 3 days అట్లా అయిపోతున్నాయి. బట్ ఇన్ని క్లెయిమ్స్ అయిపోయి ఇన్ని కోట్లు మేము ఇచ్చేసామని చెప్పేసి అంటున్నారు. బట్ మీ క్లెయిమ్ అయిందా లేదా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి రీసెంట్గా మనకి యొక్క డీలింగ్ ఫెసిలిటీ అనేది అండర్ మెయింటెనెన్స్లో ఉంది. అది ఇప్పుడు పోయింది, ఓకేనా. అందుబాటులోకి అయితే వచ్చింది. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో ముఖ్యంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ కంపెనీకి అంటే యూఎన్కి లింక్ అయిన మొదటి కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇంకా డీలింగ్ ఆప్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది. అట్లాగే కొంతమంది వచ్చేసరికి ఏంటంటే, సార్ మేము ఇట్లా డీలింగ్ చేస్తుంటే కనుక అంటే కాంట్రిబ్యూషన్ ఉంది, ఒక 1 month 2 months అట్లాగా జెన్యున్గా వర్క్ చేసినవి ఉన్నాయి, అలా జెన్యున్గా అంటే ఇంటెన్షనల్గా హెచ్ఆర్ ఇంటెన్షనల్గా వేసినవి ఉన్నాయి, మీ వర్క్ చేయకపోయినా ఇంటెన్షనల్గా వేసినవి ఉన్నాయి. సో అట్లాంటి క్లెయిమ్స్ కూడా డీలింగ్ అవ్వట్లేదు. మీరు వస్తుంది అన్నారు అప్డేట్, బట్ రాలేదు. ఇట్లా మేము డీలింగ్ చేస్తుంటే కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లెయిమ్ ఆల్సో ఫౌండ్ అని చెప్పేసి, లేదా కంట్రిబ్యూషన్ అప్లోడెడ్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి మాకు అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు అనమాట. సో ప్రస్తుతానికైతే మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఇట్లాంటి ఆప్షన్ కాంట్రిబ్యూషన్ జరిగినా కానీ డీలింగ్ ఆప్షన్ ఇస్తారు, సో వచ్చేస్తుంది ఈ యొక్క అండర్ మెయింటెనెన్స్ తర్వాత అనుకున్నాం. బట్ మన ఆశ మీద అయితే ఈపీఎఫ్ నీళ్ళైతే జల్లేసింది అనమాట, ఓకేనా. సో ఈ చెప్పి ఒక 4 months అయితే అవుతుంది. మనకి లైవ్ సెషన్లో క్లియర్గా చెప్పారు దీని గురించి, ఓకే. సో ఎందుకంటే ఇంటెన్షనల్గా హెచ్ఆర్ వాళ్ళు వేసినవి కాంట్రిబ్యూట్ చేసి ఉన్నాయి, 0 contribution చేసిన కూడా ఉన్నాయి. అంటే మనం వర్క్ చేయకపోయినా కానీ ఆ కంపెనీలో, సో అంటే మనకు వచ్చిన ఆఫర్ను వదిలేసుకున్నా కానీ వాళ్ళు 0 contribution 20 రూపాయలు 30 రూపాయలు సంథింగ్ ఎంతో అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసినవి, ఒక 2 months 3 months చేసినవి కూడా ఉన్నాయి. అవి మనం చేయకపోయినా, బట్ అట్లాంటి వాటికి కూడా అవకాశం ఇవ్వాలి కదా, ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా దాన్ని ల్యాగింగ్ ఇంకా చేస్తున్నారు. 4 months అయిపోయింది, 4 months 5 months అయిపోయింది ఇప్పటికీ, బట్ ఇప్పటివరకు రాలా. వస్తా అనుకున్నాం కానీ సో మనకైతే వీళ్ళైతే మొండి చేయి చూపించారు, ఓకేనా. సో మరి చూడాలి ఫ్యూచర్లో వస్తా రాదా అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే లేదు, బట్ ఫస్ట్ కంపెనీకి కూడా డీలింగ్ ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మొదటగా లింక్ చేసిన, అంటే యూఎన్కి లింక్ చేసిన ఐడికి కూడా సో అది ఫేక్గా క్రియేట్ అయిన ఐడీస్ కానీ, లేకపోతే ఏదైనా ఇంటెన్షనల్గా వేసినవి అమౌంట్స్ మనకు అసలు లేకుండా చేసినవి అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే మనకి ఆఫర్ వచ్చి వదిలేసుకున్న కంపెనీస్ కూడా అట్లాంటి సినారియోలో ఉన్నాయి. బట్ అట్లాంటి వాటిని ఫస్ట్ ఐడి కూడా డీలింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పించాలి, ఓకే. సో మరి చూద్దాము ఫ్యూచర్లో ఇస్తారా లేదా. ప్రజెంట్ అయితే ఇవ్వలేదు, వచ్చిన తర్వాత ఏదైనా అప్డేట్ అయితే మీకు ఇస్తాను, ఓకే. సో ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. లాస్ట్ వీడియో కూడా మనం మాట్లాడుకున్నాము, ఓకేనా. ఈ యొక్క ఏదైతే యూఎన్ యాక్టివేషను అలాగే ఆధార్ సీడింగ్ అండ్ బ్యాంక్ అకౌంట్, సో దీనికి సంబంధించిన గడువు అనేది పొడిగించారని చెప్పేసి, ఓకే. సో మనకి యూపీఎఫ్ ఫెసిలిటీ అనేది త్వరలో రావాలి. సో దాని కారణంగా వీళ్ళు ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. యూఎన్ యాక్టివ్ చేసుకునే ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే మన ఆధార్కి బ్యాంక్ సీట్ చేసుకునే విధానం కానివ్వండి, వీళ్ళు అప్డేట్ చేసుకుంటారు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. డెడ్ లైన్ అనేది చూద్దాము. యూపీఐ ఫెసిలిటీ అనేది మరి రావాలి, ఈ 30th June తర్వాత వస్తుందేమో చూద్దాం, ఓకే. సో ఆ తర్వాత వచ్చేసరికి ఎంప్లాయర్స్కి అండి. సో చాలామంది ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది తీసుకోలేదు, డిఎస్సి చేసుకోలేదు అనమాట వాళ్ళ ఇక్కడ డాష్బోర్డ్లో. సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు క్లియర్గా కేవైసీ అప్డేషన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ సంబంధించిన కానివ్వండి, మీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన
ఫామ్ 5A కానీ దీన్ని మాడిఫై చేసుకుంటాకైతే అవకాశం అయితే లేదు. త్వరగా మీరు చేసుకుంటే మీ ఎంప్లాయీస్కి ఏవైతే కొన్ని మీరు చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో కేవైసీ అప్డేషన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ క్లైమ్స్ కానీ ఇట్లాంటివి సో వాళ్ళకి చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో త్వరగా మీరైతే ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది దీనికి సంబంధించిన డిఎస్సి అనేది మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా మరికొన్ని అప్డేట్స్ మరొక వీడియోలో అయితే మనం కలుసుకుందామండి. ఇంకా మీకు ఏదైనా క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, పూర్తిగా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the